చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఆ క్షణమే నేను మీకు దక్కను. ఇది నేను మీకు బెదిరించడానికి చెప్పడం లేదు. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఏదనుకుంటే అది చేసి తీరతాను. మర్యాదగా యశోదకి ఏదో ఒకటి చెప్పి ముందిక్కడి నుంచి పంపించేసేయండి. ఎలా ఉన్నావు యశోద? ఈ మాట అడగడానికి రమ్మన్నారా మావయ్య? అవును యశోద, అందుకే రమ్మన్నాను. మీరు తలదించుకున్నప్పుడే మీరు మాట్లాడిన మాటలు వేరని, మీరు మాట్లాడాలి అనుకున్నది వేరని అర్థం అవుతుందిలే మావయ్య. కానీ ఒకటి మాత్రం నిజం, జీవితంలో ఎన్నోసార్లు నేను మోసపోతూనే వచ్చాను. ఎవరిని నేను గుడ్డిగా నమ్మితే వాళ్ళు నన్ను మోసం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో మీరు కూడా జాయిన్ అయ్యారని తెలిసాక నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నేను కనీసం నా నీడని కూడా నమ్మలేని స్థితికి వచ్చేశాను. బాగుంది మావయ్య, నేనెలా ఉన్నానో అడగడానికి పిలిపించారన్నమాట. అవును, ఈయనకి పని పాట లేక నువ్వెలా ఉన్నావో తెలుసుకుందామని నిన్ను పిలిపించారు. అందుకాక ఇంకెందుకు పిలుస్తారు? నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని పిలుస్తారా ఏంటి? ఇదిగో, నీ జీవితంలో ఇక నా కొడుకు లేడన్నది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, మా ఆయన పిలిచినా నా కొడుకు పిలిచినా మళ్ళీ నువ్వు నా ఇంటి గడప తొక్కకూడదు. అర్థమవుతుందా? బయలుదేరు. మా ఆయన పిలిచినా నా కొడుకు పిలిచినా మళ్ళీ నువ్వు నా ఇంటి గడప తొక్కకూడదు. నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని పిలుస్తారా ఏంటి?